రైతుల ఆందోళనపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని ట్వీట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవటం లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధరలు, పెట్టుబడులు కూడా రావటం లేదు అన్నారు. రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, యంత్రాంగం రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. రైతులను పట్టించుకోకపోవటం ధర్మమేనా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మద్దతు ధర లేనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవటం దుర్మార్గమన్నారు. పైగా డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారని చెప్పారు. మిర్చి రైతులను కూడా నమ్మించి మోసం చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారన్నారు. క్వింటాల్ 11,781కి కొంటామని చెప్పి పైసా కూడా ఖర్చు పెట్టలేదు అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద 7,796 కోట్లు ఖర్చు చేశామన్నారు వైఎస్ జగన్. పొగాకు సహా అనేక పంటలు రైతులను ఆదుకున్నామన్నారు. చంద్రబాబు కొత్తగా ఏమి చేయకపోయినా తమ విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు మేలు జరిగేదని ట్విట్టర్లో జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో 300 కోట్లు కేటాయించడం దారుణం కాదా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారాయన. 300 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవన్నారు. ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి దారితీస్తే లక్షల మందికి ఉపాధి గండిపడితే ఎవరిది బాధ్యత అని చంద్రబాబును పోస్ట్లో జగన్ నిలదీశారు. వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకుని కనీస ధరలు లభించని పంటలను మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.